హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్లో అభయ్ అంటే నిన్నటి నుంచి బిగ్ బాస్ మీద అటాక్ చేస్తాను అంటున్నాడు కదా. నిన్నేమంటాడు, అసలు మనిషి పుట్టారా లేదా వీళ్ళు, నెక్స్ట్ పెద్ద సైకోగాల్లాగా ఉన్నారు అని చెప్పేసి రేషన్ తీసుకోవడానికి ఒక టాస్క్, రేషన్ ఇచ్చిన రేషన్ వండుకోవడానికి ఒక టాస్క్, ఏంట్రా బుర్ర దొబ్బింది వీళ్ళకని చెప్పేసి నేను కామెంట్ చేశాడు. ఈరోజు ఏంటి, అసలు వీళ్ళకి బుర్ర ఉందా, బయాసడ్గా ఉంది గేమ్ అంతా, అసలు ఏం రాస్తున్నారు వీళ్ళు, ఈ టైప్లో మాట్లాడతాడనమాట. ఈ టైప్లో మాట్లాడేసి అసలు బుర్ర పని చేస్తుందా లేదా, ఏం ట్విస్ట్లు, ఏ ట్విస్టా తొక్క అన్నట్టుగా మాట్లాడతాడు. మాట్లాడి ఫైనల్గా ఇది బిగ్ బాస్ కాదు, బయాస్ బాస్ అని చెప్పేసి అంటాడనమాట. లిమిట్లెస్ బయాస్ బాస్, ఇది పర్ఫెక్ట్ పదం అని చెప్పేసి ఇలాగా ఈరోజు ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్కి వేసుకుంటూ ఉంటాడు. మరి బిగ్ బాస్ కాలినట్టుంది పాపం, నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాడు. సహనం చచ్చిపోయినట్టుంది. అందుకే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే 3 రోజులకి చీఫ్ కింద అభయని పీకేస్తాడు. పీకేసి మీకు బిగ్ బాస్ హౌస్లో నేను చెప్పిందే రూల్స్, మీకు నచ్చకపోతే ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడనమాట. ఈరోజు ఎపిసోడ్ అంతా అభయ్ బిగ్ బాస్కి వేసుకుంటాడు. లాస్ట్లో మాత్రం బిగ్ బాస్ అభయ్కి వేసుకుంటాడు అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ నిన్న గేమ్ జరిగింది కదా, ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎండ్ అయిన కాడి నుంచి. నబీల్ ఏమంటాడంటే వాళ్ళు గేమ్లో అసలు మానవత్వం లేదు, గేమ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఉంటున్నారు కానీ అసలు గేమ్లో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటాడు. ఎందుకంటాడంటే ఒక పక్కేమో పృథ్వీ ఎవరిని పడితే వాళ్ళని ఇసిరేస్తూ ఉంటాడు. ఈ లోపల నిఖిల్ కూడా గేమ్లోనే కొంచెం తన అగ్రెసివ్గానే ఉంటాడు. సో ఈ లోపల సోనియా అరుస్తూ ఉంటుంది. ఈ లోపల విష్ణుప్రియ ఏదో మాట్లాడుతుంటే ఈ పక్కన సీత వీళ్ళందరినీ చూసి అంటే కొంచెం వీళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే నబీల్ లేడు కాబట్టి. సో అందువల్ల వాళ్ళు గేమ్లోకి వస్తే అసలు మానవత్వం మర్చిపోతున్నారని చెప్పేసి నబీల్ అంటాడు. పక్కన ఎవరితో అంటాడు, అభయ్తో అంటాడు. అభయ్ ఏమంటాడంటే నాకు తెలుసురా వాళ్ళకి మానవత్వం లేదని, నాకు తెలుసు అంటాడు అనమాట. తర్వాత నిఖిల్ విష్ణుప్రియతో అంటాడు, ఏమంటాడంటే మీరు గేమ్ బాగానే ఆడుతున్నారు కానీ కొంత వాళ్ళు ఎక్స్ట్రాలు ఏమన్నా చేసినప్పుడు మాటలు వదిలేస్తున్నారు, మాటలు వదలొద్దని చెప్పేసి విష్ణుతో అంటాడు. ఎందుకంటే నన్ను విష్ణుప్రియ ప్రేరణ ఒక మాట అంటే తిరిగి తను అంటుంది కదా, అటువంటి మాటలు అనొద్దు, వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తానంటారు కానీ మీరేం మాట్లాడొద్దు అని చెప్తాడు. చెప్పేసి నిన్ను ఆ పృథ్వీని కాసుకోవడమే నా పని అయిపోతా ఉంది గేమ్ ఆడడం కన్నా అని చెప్పేసి నిఖిల్ విష్ణుతో అంటాడు అన్నమాట. తర్వాత అభయ్ ఏమంటాడంటే టీమ్ అందరికీ కలిపి, అంటే నిన్న అభయ్ ఏం ఆడ్డు కదా గేమ్, అసలు ఆడ్డు ఓ దిక్కున పోయి కూర్చుంటాడు. ఎందుకంటే నేను ఆడలేకపోతున్నానని చెప్పేసి చెప్తాడు టీం మెంబర్స్తో, నేను ఆడలేకపోతున్నాను, ఒకవేళ ఈ గేమ్ వల్ల ఎవరన్నా ఎఫెక్ట్ అవుతే కనుక ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అది నేనే తీసుకుంటాను, మీకు ఎవరికి సంబంధం లేనట్టుగానే, ఎందుకంటే ప్రాబ్లం అంతా నాదే. అందువల్ల నా గేమ్ అంటే నేను అలాగే ఆడలేకపోతున్నాను, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయితే అది నేనే తీసుకుంటాను, నా వల్ల ఎవరన్నా ఎఫెక్ట్ అయితే కనుక మాత్రం దానికి నేను సారీ చెప్తానని చెప్పేసి టీం సభ్యులందరికీ సారీ చెప్తాడు. ఇక్కడ విష్ణు అంటది అనమాట, ఎవరి గురించి, ప్రేరణ గురించి. అసలు పోవే చెయ్యేటి, ఆ మాట ఏంటి అనకూడదు కదా, అసలు అలా అన్నదని చెప్పేసి నైనికితో చెప్తుంటే జనాలు చూస్తారు కదా విష్ణు, జనాలు చూస్తారు కదా, చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎవరి క్యారెక్టర్ లెస్ ఏటన్నది జనాలకే తెలుస్తుంది అని చెప్పేసి నైన్కి అంటది అనమాట విష్ణుప్రియతో. దీని తర్వాత అభయ్ మా టీం సభ్యులతో చెప్తూ ఉంటాడు, ఏమంటే సూపర్ డూపర్ చాలా బాగా ఆడాం మనం అందరం, మన టీం అందరం కూడా చాలా బాగా ఆడాం, కన్నింగ్గా అసలు ఆడలేదు, చాలా చక్కగా ఆడామని చెప్పేసి వాళ్ళ టీం సభ్యులందరినీ అభయ్ పొగుడుతూ ఉంటాడు. తర్వాత మాటలు వదిలేస్తాం అంటే ప్రేరణ వాళ్ళతో అంటారు, మనం ఒకవేళ మాట దాటిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేం, ఒకవేళ అనేటప్పుడు ఒకసారి ఆలోచించి అనడం బెటర్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ప్రేరణతో. అదే ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఉండగా చెప్తాడు. అప్పుడు ప్రేరణ ఏమంటుంది, అన్న నేను అన్న మాటలకు జస్టిఫికేషన్ ఉంది, అంటే రేపొద్దున నాగార్జున గారు గట్ట ఏమన్నా అడిగితే కనుక ఎందుకన్నానో చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ ఉందన్నట్టుగా చెప్తుంది. ఊరికైతే నేను అనలేదు, నేనన్నా ఊరికే అనలేదు, దానికి కారణం ఉందని చెప్పేసి నేను అన్నానని చెప్పేసి ఒకవేళ ఎవరన్నా అడిగినా దానికి నేను జస్టిఫికేషన్ చేయగలనని చెప్తుంది అనమాట. తర్వాత యష్మి, సోనియా ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ అయ్యేటట్టు మాట్లాడుతుంది, ట్రిగ్గర్ చేస్తుంది కాబట్టి ఆ చీప్ ట్రిక్స్ అన్నీ వాడుతుంది సోనియా. ఆ పృథ్వీని మీదకి పంపించడం, నిఖిల్ని ఎలా చెప్పడం, వెళ్ళి మీదకి వెళ్ళిపోండిరా, మీరేమో వెళ్ళి గుద్దేయండిరా, ఇలా లాగిసి పక్క దోసేయండిరా అని చెప్పి రెచ్చగొడేస్తుంది అన్నట్టుగా
యష్మి సోనియా గురించి చెప్తుంది, చీప్ ట్రిక్స్ అన్నీ వాడుతుందని. ఇక్కడ ప్రేరణ అభయ్తో ఏమంటుందంటే, అన్న 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నావన్నా, బాగానే చేస్తున్నావన్నా, 10 సంవత్సరాలు బాగానే భరించావన్నా అన్నట్టుగా, అంటే సోనియా గురించి అభయ్తో అంటారు. 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ బాగానే చేస్తున్నావు, బాగానే కొనసాగిస్తున్నావు అని అంటారు. ఎవరితో? సోనియాతో. అక్కడ ఆదిత్య పృథ్వీ గురించి మాట్లాడతాడు అభయ్తో. వయసులో యంగ్గా ఉన్నాడు కదా, అప్పుడు ఎలా ఉన్నాడంటే కొంచెం ఎదరికెళ్తేలోకి ఇబ్బంది పడతాడు కదా అని. అంటే ఏం లేదు, గేమ్లో చాలా అగ్రెసివ్గా ఉంటున్నాడు కదా పృథ్వీ. ఈ అగ్రెసివ్గా ఉండడం వల్ల ఏమన్నా పడిపోయినా చేసిన ఏదన్నా జరిగితే కనుక ఫ్యూచర్లో ఇబ్బంది పడాలి కదా, ఇప్పుడు ఏం తెలియట్లేదు మనోడి కంటే, నువ్వు చెప్పు అని అంటాడు అనమాట. అదే అభయ్ పృథ్వీతో బాగానే ఉంటాడు కదా అని. అప్పుడు అభయ్ అంటాడు ఆదిత్యతో, నాకు అవసరం లేదు, నేను చెప్పవలసిన అవసరం లేదు ఆడికి, నాకు ఒక పాయింట్ ఉంది, ఆడు ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నాడు, మణికంఠ మీదకి ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చాడు, మామూలుగా కాదు, మీదకి ఎలా వచ్చాడు, కొట్టడానికి వచ్చాడు, వాడు రౌడీలా ఉండి కొట్టడానికి వచ్చాడని నేను అంటాను. ఒకవేళ అలా కాదని ఎవరన్నా చెప్తే నా పేరు మార్చుకుంటాను, అసలు రౌడీలాగా ప్రవర్తించాడని చెప్పేసి అంటాడు. పక్క నుంచి ప్రేరణ ఏమంటుందంటే, అందుకే నేను నిన్న అనేసాను, నేను అసలు మీరు అందరూ రౌడీలాగా ఉన్నారని చెప్పేసి నిన్న అనేసాను, మీ బ్యాచ్ అంతా రౌడీ బ్యాచ్ అని చెప్పేసి నిన్న అనేసిందట, నిన్న గేమ్లోనే అనేసిందట. ఇక్కడ నిఖిల్ అండ్ మణికంఠని అడుగుతాడు అనమాట, నేను గేమ్లో కొంచెం అగ్రెసివ్గా కానీ కొంచెం ఇదిగా కానీ నేను ఆడినట్టు నీకు ఏమన్నా అనిపించిందా అని అడిగితే అనిపించింది అని అంటాడు అనమాట మణికంఠ. ఎందుకంటాడంటే, నిన్న ఆ ప్రభావతి ఎక్స్ టాస్క్లోనే ఇలా ఇసురుతే అంత దూరం పడిపోతాడు మనోడు, జస్ట్ మనోడు ఎలా ఇసురుతాడు, అది తిరుగుతూ పడిపోతాడు అనమాట. ఆ పడిపోయిన తర్వాత లెగడు కొంతసేపటి వరకు. సో దాని గురించి అడుగుతాడు, నేను ఏమన్నా ఇదిగా ప్రవర్తించానంటే, నువ్వు అయితే ఏమి లేదులే వెళ్ళిపో అంటాడు. లేదు పర్లేదు చెప్పు అంటే, నువ్వు ప్రవర్తించావు, నువ్వు నాకు అది నచ్చలేదు అని చెప్పాడు. నువ్వు గేమ్ కింద ఆడితే పర్వాలేదు, ఇప్పుడు నేను ఎక్స్ తీసుకుంటున్నాను, ఎక్స్ తీసుకునేటప్పుడు నువ్వు కనుక ఆ ఎక్స్ తీసుకోకుండా అది చూసుకోవడం కానీ ఎక్స్ని తీసుకుని పట్టుకెళ్ళిపోవడం కానీ చేయాలి, నువ్వు అగ్రెసివ్ అయిపోతున్నావు, అంటే గేమ్ ఎక్స్ పట్టుకెళ్ళడం తప్ప ఇలా కొట్టడాలో ఇలా ఇది కాదు కదా గేమ్ అయితేనే. అయితే వేరే ఎవరన్నా ఒకవేళ చేసినా నేను పర్వాలేదు, కానీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు అలా ఇసరడం నాకు నచ్చలేదు, నువ్వు చేసింది అయితే తప్పే, కానీ ఒక గేమర్గా నువ్వు చేసింది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఏంటంటే నా ఫ్రెండ్ కాబట్టి అది నీ నుంచి నేను తీసుకోలేకపోయాను, నీదైతే తప్పు లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నేను కూడా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట. అయితే నేను తప్పు చేశానా అని నిఖిల్ అడుగుతాడు. నువ్వు తప్పు చేయలేదు, కానీ అంత ఇదిగా ఆడడం కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తాడు. అయితే నేను ఏమన్నా రఫ్ ఆడలేదు, టఫ్ ఆడాను అంటాడు నిఖిల్. నేను రఫ్ ఆడలేదు, టఫ్ ఆడాను అంటాడు అన్నమాట. తర్వాత మణికంఠ అంటాడు అనమాట, నువ్వు నెగిటివ్ ఆడావని నేను అంటలేదు, కానీ కొన్ని నెగిటివ్ అనిపించే నీలో, అయితే నువ్వు గేమర్గా ఆడవు, కానీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, నువ్వు ఆడడంలో తప్పులేదు కానీ నేను తీసుకోలేకపోతున్నాను అంటాడు. సో అలాగని చెప్పేసి మణికంఠ ఏడుస్తూ ఉంటే నిఖిల్ కూడా ఏడుస్తూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి దగ్గర తీసుకుని మణికంఠ నిఖిల్కి ఒక హగ్ ఇచ్చి అక్కడితో డిస్కషన్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి సోనియా, నిఖిల్ అండ్ అభయ్ అండ్ మణికంఠ నలుగురు కలిసి హగ్ చేసుకుంటారు. అయితే చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఏటో ఈ టాస్క్లు ఏటో అనుకుంటా మణికంఠ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సోనియా చెప్తూ ఉంటుంది మణికంఠతో, ఏం చెప్తుందంటే, ఆ పిల్ల అలా అన్నది కదరా, ఏ పిల్ల అంటే అక్కడ యష్మి అన్నదట, ఏమని అన్నదంటే, గేమ్లో ఆడితే పర్వాలేదు, కొంచెం పర్సనల్గా అనిపించిందిరా, తను గేమ్లో ఆడి ఉన్నదనుకో నాకు పెద్ద ఇబ్బంది అనిపించకపోను, కానీ తను అనే మాటలు నాకు కొంచెం పర్సనల్గా అనిపించింది. ఏమన్నదంటే, వెనకాలండి గేమ్ ఆడుతున్నాం అంటే, వెనకాలండి గేమ్ అంటే ముందు నిఖిల్ని పృథ్వీని పెట్టి వెనకాల ఉండి గేమ్ ఆడుతున్నాం అని చెప్పింది. అలాగే అబ్బాయిల్ని అంటే నిఖిల్ అండ్ పృథ్వీని ముందుకు తోసేసి వెనకాల ఆడుతున్నామని మీనింగ్తో అన్నది, అది నేను తీసుకోలేకపోతున్నాను, అలాంటి మాటలు మాట్లాడుతుందని చెప్పేసి యష్మి అన్నదని చెప్పేసి సోనియా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత నబీల్, అదే ముందు రోజు వీళ్ళు దాన్ని టాస్క్ జరుగుతుంది కదా, మన తన పేరేటి అభయ్
అబ్బాయి నెగ్గుతాడు కదా, టాస్క్ మూవింగ్ బోర్డు ఏదో ఉంది కదా, దాంట్లో నెగ్గినప్పుడు వీళ్ళకి 90 ఎగ్స్ అన్నీ వస్తాయి కదా, అప్పుడే అనౌన్స్ చేసి ఉంటే సరిపోను కదా. ఫస్ట్ టాస్క్లో నిఖిల్ వాళ్ళు నెగ్గారు, సెకండ్ టాస్క్లోనేమో అభయాలు నెగ్గుతారు కదా, అప్పుడే మనల్ని విన్నర్ కింద ప్రకటించవచ్చు కదా, మళ్ళీ ఎందుకు గేమ్ పెట్టాడు అని చెప్పేసి అభయ్తో నబీల్ అంటాడు. అక్కడ ప్రేరణ యష్మి కూడా ఉంటాం. అవును కరెక్టే కదా, అవును మాది ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వలేదు ఈ బిగ్ బాస్, మాదేమో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టడం అంటే నాకు అర్థం కాలేదని అభయ్ అంటాడు అన్నమాట. ఆ రెండో టాస్క్ ఆపేసి విన్నర్ ప్రకటించేస్తే సరిపోను కదా, అప్పుడు మనమే విన్ అవుదాం కదా, మళ్ళీ ఏంటిందని చెప్పేసి. తర్వాత ఇక్కడ అభయ్ ఏమంటాడంటే అవును నిజమే కదా నబీలు, నిన్న మన గేమ్ అయిపోయినట్టు మనం విన్నర్ కింద ప్రకటించుంటే సరిపోను, మళ్ళీ మూడో గేమ్ దేనికి పెట్టాడు, నాకు ఈ బయాస్ బిగ్ బాస్ లాగా అనిపిస్తుంది, బిగ్ బాస్ చాలా బయాస్గా ఉన్నాడు అని చెప్తాడు. అంటే పక్షపాతంగా ఉంటున్నాడు కాబట్టి రేపొద్దున నన్ను బయటకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలు ఎవరన్నా అడిగారు అనుకో, నేనేం చెప్తానంటే ఈ బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నాడని చెప్తాను. ఇది కట్ చేసేస్తారు, ఎపిసోడ్లో వేయరు ఈ మాట, కానీ నేను ఇదే చెప్తాను ప్రతి ఇంటర్వ్యూలో అంటాడు. అంటే తను చెప్పాడు కదా బయాస్ బిగ్ బాస్ అని చెప్పేసి, నేను అన్న మాటనే కట్ చేసేస్తారు, ఎపిసోడ్లో వెయ్యరు, కాబట్టి నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తాను, కానీ ఎపిసోడ్లో వేస్తారు ఇది. తర్వాత అబ్బాయి మనకి లైఫ్ లైన్ ఇస్తారు, అబ్బాయి మనకి ఇస్తారు, లైఫ్ లైన్ ఇస్తారు, కాబట్టి నువ్వు కంగారు పడకు, ఏది పడితే అది మాట్లాడేకు, మనకే ఏదో ఒక లైఫ్ లైన్ ఉంటుందని చెప్పేసి అంటాడు. లైఫ్ లైన్ లైఫ్ లైన్ ఏంటి, లైఫ్ లైన్ ఏమి ఇస్తారు వీళ్ళు అని చెప్పేసి బిగ్ బాస్ అని అంటాడు అనమాట. ఏం లైఫ్ లైన్ అన్నా, ఏమి ఇస్తారన్నా, గేమ్ ఆల్రెడీ నెగ్గిన వాళ్ళు మనకు తీసేసారు అన్నట్టుగా మాట్లాడి, అబ్బాయి ఇస్తారు, లైఫ్ లైన్ ఇస్తారు, ఎందుకు వద్దు అబ్బాయి అంటే, ఏం లైఫ్ లైన్ ఇస్తారన్నా, వరస్ట్ ఒకసారి టాస్క్ అయిపోతే మళ్ళీ టాస్క్ ఎట్టడం ఏంటన్నా వీళ్ళు, నైట్ అంతా అంటే వీళ్ళు నైట్ అంతా ఎగ్స్ పోకుండా కాపలాకి అక్కడ పడుకుంటారట, దానికి ఏంటన్నా ఏదైనా టైం పాస్ అనుకుంటున్నాడు ఏంటి, వరస్ట్ అన్న టాస్క్ వరస్ట్, మనం నెగ్గిన తర్వాత కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అబ్బాయి బిగ్ బాస్ దాని మీద సీరియస్ అవుతాడు. తర్వాత అక్కడ అబ్బాయి ఏమంటాడంటే, నిజంగా ధమాక్ లేదు ఈ బిగ్ బాస్ వాళ్ళకి, నిజంగా ధమాక్ లేదు, ఒకరికొక రూల్ ఇంకొక రూల్ ఏటన్నా అని ఆదిత్యవంతో అంటాడు అనమాట. ఇది ఒక పనికి మాలిన గేమ్, అంటే ఈ గేమ్ ఏదైతే ఉందో ఈ ప్రభావతి 2.0 దాని గురించి చెప్తాడనమాట. ఇది ఒక పనికి మాలిన గేమ్, అర్థం కావట్లేదు వీళ్ళకి, నైట్ అంతా కాపలో ఉన్నాం, వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు అంటే ఆ పక్క నుంచి ప్రేరణ ఒక నవ్వును అవుతుంది అని. బిగ్ బాస్ బాగా కాలినట్టుంది, ఓ పక్క మనోడు తిడుతూ ఉంటాడు, ఈ పక్క ప్రేరణ అవుతూ ఉంటుంది. అప్పుడు అబ్బాయి ఫైనల్ టాస్క్ అయినప్పుడు మనం లీడ్లో ఉన్నాం కదా, అంటే ఇప్పుడు రెండో టాస్క్లో వీళ్ళు మూవింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటుంది కదా, అందులో వీళ్ళు 19 నెగ్గుతారు కదా, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ నెగ్గినప్పుడు మనకి ఇచ్చేయాలి కదా, లీడింగ్లో మనం ఉంటే మళ్ళీ ఇంకో టాస్క్ ఇట్లా వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు అనమాట. అన్న తర్వాత యష్మి ప్రేరణ ఉంటారు, మరి ఇద్దరిలో ఒకళ్ళు ఉంటారు. మళ్ళీ ట్విస్ట్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ బొక్క అంటాడు అబ్బాయి, అదే ట్విస్ట్ అన్నా అని వీళ్ళిద్దరిలో అంటారు అనమాట. ట్విస్ట్ బొక్క అని అంటాడు, అనేసి బొక్కలో ట్విస్ట్, వాళ్ళకి క్లారిటీ లేదు, వీళ్ళకి బిగ్ బాస్ టీం వాళ్ళకి అసలు క్లారిటీ లేదు, బొక్కలో ట్విస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ టీంని అంటాడు. తర్వాత అన్న లిమిట్లెస్ అన్ఫైర్నెస్ అనేది, ఇది లిమిట్లెస్ కాదన్న అన్ఫైర్నెస్ అని చెప్పేసి ప్రేరణ అంటది. అంటే లిమిట్లెస్ అని చెప్తే ఎంటర్టైన్మెంట్లో లిమిట్లెస్ అని అంటారు కాబట్టి ప్రేరణ ఏమంటుంది, ఇది లిమిట్లెస్ కాదు అన్ఫైర్నెస్ అని అంటే అభయ్ ఏమంటాడు, కరెక్ట్, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ ఇది లిమిట్లెస్ కాదు, లిమిట్లెస్ బయాస్ బిగ్ బాస్ అని చెప్పేసి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ విధంగా బిగ్ బాస్కి కౌంటర్లు వేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ప్రేరణ, అన్న ఇప్పుడు ముగ్గురు నా మీద పడ్డారు, ఒకేసారి ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు, అంటే ముగ్గురు అంటే ఏం లేదు, పృథ్వీ అండ్ నిఖిల్, ఇంకొకరు వచ్చి నాకు తెలుసు సోనియా కానీ సీత కానీ విష్ణు కానీ, మొత్తం అందరూ వచ్చి ఒకసారి నా మీద పడ్డారు. ఓ పక్క విష్ణు వచ్చేసేమో ఇలా గట్టిగా పట్టుకుని ఇలా లాగేస్తుంది, ఓ పక్క సీత ఇలా లాగేస్తుంది, చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అక్కడ యష్మి ఏమంటుందంటే,
ఆ పృథ్వీ అన్నవాడు ఒక రాక్షసుడమ్మా. అమ్మా, వాళ్ళు ఒక రాక్షసుడు. ఆడు వచ్చి చాలా భయంకరంగా ఇలా గుడ్లు ఎలా పెట్టుకుని వస్తున్నాడు. మనం పృథ్వీని చూసిన వెంటనే ఏంట్రా బాబు వీడు అనుకుంటున్నాడు. ఆ కొంత నిమిషం అయిన తర్వాత పర్లేదు, కానీ ఆడు ఎటు ఇసిరేస్తాడు అటు ఇసిరేస్తాడో అర్థం అవట్లేదు. ఆ నాగమణి కంటే ఇలా ఇసిరేస్తే భూచక్రం తిరిగినట్టు తిరిగేసాడు. నాకు చాలా భయం వేసింది. అందుకని అతని దోలకు కూడా వెళ్ళట్లేదు. ఈ నిఖిల్ ఎంతకన్నా దారుణంగా ఉన్నాడని చెప్తుంది. నిఖిల్ సారీ, పృథ్వీ కాదు కదా, మన యష్మితో ప్రేరణ అంటది అనమాట. ముగ్గురు గురించి చెప్పింది కదా. చెప్పినప్పుడు యష్మి అంటది అనమాట, వీడు రాక్షసుల్లో ఉన్నాడు పృథ్వీ, నాకు చూస్తుంటే భయం వేస్తుంది. అంతకన్నా భయం ఏంటంటే నిఖిల్ చూస్తే అనిపించింది, ఆ మణికంఠ ఇలా ఇసిరేసాడు కదా, ఆడు భూచక్రంలో తిరిగేసాడు, ఈడెక్కడ ఇసిరేస్తాడు బాబు అని చెప్పేసి నేను పృథ్వీ దోలకన్నా వెళ్ళాను, కానీ ఆ నిఖిల్ దోలకి అయితే వెళ్ళలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పేసి యష్మి చెప్తుంది ప్రేరణతో. తర్వాత సోనియా కన్సర్ట్ చూపిస్తుంది ఎవరి మీద అంటే పృథ్వీని కంట్రోల్ చేయాలని చూపిస్తుంది. కానీ ఏంటంటే మళ్ళీ కంట్రోల్ చేసి తనే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తుందంటే, వెళ్ళరా వెళ్ళి గొడవపడు, ముందుకెళ్ళు, లాగేసుకో, తెచ్చేసి అన్నట్టుగా మళ్ళీ ముందుకు ఎందుకు పంపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సోనియా గురించి చెప్తుంది. ఒకవేళ తను అగ్రెసివ్ అయినప్పుడు దాని గురించి చెప్పడం మానేసి తనే ముందుకు తోస్తుంది, ఎందుకు అలా చూస్తుందో తెలియదు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఆదిత్య అభయ్ ఏమంటాడంటే ఆదిత్యతో మాట్లాడతారనమాట. ఆదిత్యతో ఏం మాట్లాడతారంటే ఆదిత్య అభయ్ గురించి దగ్గర చెప్తాడు, ఈ మనకన్నా నేను కంట్రోల్ చేశాను, నువ్వు కంట్రోల్ చేస్తావు, కానీ మనవాడు ఇదవ్వలేదు కదా అన్నట్టుగా మాట్లాడుతుంటే మనీ వస్తాడు. అలా కాదు, మీరు చెప్పడం కరెక్టే అంటే, సర్లే అన్న వదిలే, మళ్ళీ ఆడు ఏమన్నా అంటే ఆడు ఫీల్ అవుతాడు, ఎందుకు వచ్చింది, సర్లేరా బాబు నీ గురించి అయితే మేము మాట్లాడడం, ఆదిత్య అన్న నువ్వు వేరే ఏదన్నా మాట్లాడు, కానీ మన గురించి అయితే మాట్లాడద్దు నువ్వు అని చెప్తాడు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏమొస్తుందంటే ప్రభావతి 2.0 ఉంది కదా, అక్కడి నుంచి ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన వెంటనే ఒక్కొక్క సౌండ్ వస్తులకి సీతాని విష్ణుప్రియ పరిగెట్టకుండా, టాస్క్ అయిపోయింది, విన్నర్ ఎవరో ప్రకటించారు కదా, అయినా కూడా ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చిందనుకో గబగబా వెళ్ళిపోతారు ఎగ్స్ ఏరుకుందామని సీత, విష్ణుప్రియ, మిగతా వాళ్ళందరూ లైన్లో నుంచుంటారు. అప్పుడు ఒక లేడీ వాయిస్ వస్తుంది అన్నమాట, అంటే కోడి మాట్లాడుతున్నట్టు, మీరు నా గుడ్లు కాపాడినందుకు అందరికీ ధన్యవాదాలు, నేను మా హస్బెండ్ వచ్చారు, నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోద్ది. అప్పుడు బిగ్ బాస్ ఏమంటే ప్రభావతికి బాయ్ చెప్పండి అంటే, బాయ్ ప్రభావతి అని చెప్తారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిగ్ బాస్ చెప్తాడనమాట, నిఖిల్ మీరు విన్ అయినందుకు చీఫ్ కంటెండర్ అంటే ఇక్కడ నిఖిల్ టీం విన్ అయినందుకు నిఖిల్ని చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని కంటెండర్ చేస్తానని చెప్పాడు. అంటే చీఫ్ అవ్వడానికి ఒక పోటీదారుడిగా నిఖిల్ని ప్రకటించాడు, ఎందుకంటే ఆ టీంకి తనే చీఫ్ కాబట్టి ఇప్పుడు ఆ పోటీలో నువ్వు ఉంటావని చెప్పి చెప్తాడు. తర్వాత అభయ్, మీరు తక్కువ పాయింట్స్ కలిగి ఉన్నందు కారణం మీరు చీఫ్గా కొనసాగలేరు, ఆల్రెడీ కాలిపోయి ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ని ట్రిగ్గర్ చేసాడు, బిగ్ బాస్ కాలింది, మండుతున్నట్టుంది అంటారు కదా, అలా మండుతానుంది రోజు, కంటే 1-2 పర్వాలేదు, ఆ ఫుటేజ్ కూడా మనకి బయటగా డైరెక్ట్గానే ఇచ్చేస్తారు కాబట్టి మనోడు కంటిన్యూషన్ వేసుకుంటా ఉన్నాడు కూడా కాలింది. 3 డేస్లోనే మనోడు చీఫ్ తీసేశారనమాట. తీసేసి మీరు ఇక కొనసాగలేరని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ రెడ్ ఎగ్ గురించి చెప్పాడు అనమాట. బిగ్ బాస్ మీకు ఒక రెడ్ ఎగ్ ఇచ్చారు కదా, ఆ రెడ్ ఎగ్ ఏ టీంలో ఉన్నదో ఒకసారి బిగ్ బాస్ తెలియజేయండి అంటారు. ఈ టీంకి తెలియదు కదా, అబ్బాయి టీం వాళ్ళకి తెలియదు కదా, మనకంటే వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు, యష్మి ప్రారం ఏట్రయ్యా రెడ్ ఎగ్ ఏట్రా రెడ్ ఎగ్ ఏటని. ఈ లోపల నిఖిల్ ఏమంటాడంటే మా టీంకే వచ్చింది, మా టీంలోనే ఉందని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ చూపించండి అంటే 9కి అని పిలిస్తే 9కి తీసుకొస్తుంది. 9కి తీసుకొచ్చిన తర్వాత ఈ రెడ్ ఎగ్ వల్ల ఏమవుతుందో మీకు ఎవరికన్నా తెలుసా, గెస్ చేయండి అంటారు. ఎవరో చెప్పరు. చెప్పిన తర్వాత ఈ లోపల 9కి వస్తుంది, నాకు తెలియదు బిగ్ బాస్ అంటుంది. పర్లేదు గెస్ చేయండి అంటే ఏమంటుందంటే లవ్ని తెలియజేస్తుందని చెప్పేసి చెప్తుంది అన్నమాట. అంటే ఈ ఎగ్ వల్ల అంతా పాజిటివ్గా జరుగుతుంది, నాకైతే ఆ రెడ్ ఎగ్ లవ్కి సింబల్గా అనిపిస్తుంది అని చెప్తుంది. వెంటనే పృథ్వీ బాగా మంచి స్మార్ట్గా చెప్పావని చెప్పేసి ఒక చప్పట్లు కొడతాడు అనమాట. తర్వాత ఇక్కడ పృథ్వీ ఓ మై గాడ్ అని చెప్పేసి చప్పట్లు కొడతాడు. తర్వాత బిగ్ బాస్
9కి కూర్చోండి అంటాడు. ఎగ్ పట్టుకుని వెళ్ళి ఎగ్ తీసుకొచ్చిన తర్వాత కూర్చోండి అంటాడు. అప్పుడు బిగ్ బాస్ ఇక్కడ మీరు ఆల్రెడీ నిఖిల్ అంటాడు, మీరు అలా చీఫ్ కంటెండర్ అయినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను, అలాగే రెడ్ ఎగ్ కూడా మీ దగ్గర ఉన్నందుకు మళ్ళీ అభినందిస్తున్నాను బిగ్ బాస్ అంటాడు. అయితే ఇక్కడ ఈ ఎగ్ బాల్ టీంలో అంటే నిఖిల్ టీంలో ఈ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్ళు చీఫ్ కంటెండర్ అవుతారనమాట. అంటే పోటీ చీఫ్ అంటే ఆల్రెడీ తిన కాకుండా తనతో పాటు పోటీ ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారంటే అది ఆ ఎగ్ పట్టుకుని వెళ్ళి సోనియాకి ఇస్తాడనమాట. సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఇచ్చిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ చెప్తాడనమాట, అభయ్ మీరు క్లాన్ చీఫ్ కాలేకపోయారు కాబట్టి, అంటే ఇందులో విన్ కాలేకపోయారు కాబట్టి మీ టీం నుంచి ముగ్గురికి, అంటే వీళ్ళ క్లాన్ సభ్యులు అంటే అభయ్ టీంలో వాళ్ళు సరిగ్గా గేమ్ ఆడలేదు, విన్ అవ్వలేదు, ఆల్రెడీ బిగ్ బాస్ని తిట్టున్నాడు. సో బిగ్ బాస్కి మండింది కాబట్టి వెంటనే తీసాడు, సరిగ్గా గేమ్ మీ క్లాన్ నుంచి సరిగ్గా ఆడలేదు కాబట్టి దానికి కారణం నువ్వు అని చెప్పేసి అభయ్ని గేమ్ నుంచి పీకేసి మీ టీంలోంచి ఒక ముగ్గురికి అవకాశం ఇస్తున్నాను నేను, సో నువ్వు కాకుండా ముగ్గురు ఎవరో తేల్చుకోండి అని చెప్తారనమాట. సరే అభయ్ పక్కన పెట్టేసిన తర్వాత ముగ్గురు ఎవరో తేల్చుకుందాం అనుకుంటే ఇక్కడ సీత అంటదనమాట. సీత ఏమంటదంటే, ఇదేట్రా బాబు, గెలిచిన టీంలోనేమో ఒక కంటెండర్ అంటున్నారు, ఓడిపోయిన టీం నుంచి ముగ్గురు ఏంటని చెప్పేసి సీత అంటది. ఇంక మేము దేనికి, మేము ఎంత కష్టపడి ఆడింది, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దాంట్లో ముగ్గురు రావడం ఏంటని చెప్పేసి. తర్వాత పృథ్వీ కూడా సేమ్ దానికే మాట్లాడతాడు అనమాట, ఓడిపోయిన టీం వాళ్ళకి ముగ్గురు ఇవ్వడం ఏంటి, మన టీంలోంచి ఏమో ఒకరు ఏంటని చెప్పేసి వీళ్ళిద్దరూ కొంచెం ఫీల్ అవుతారు. ఇక్కడ అబ్బాయి ఏమంటాడంటే, అలా జారబడి ఉంటే మనోడికి అనిపించుంటుంది, ఇద్దరు మా టీంలో ఓడిపోతే మాకు ముగ్గురు ఇచ్చారు, అందులో గెలిచిన వాళ్ళకి ఏమో ఒక్కరు, అది కూడా ఎగ్గ దొరికినందుకు ఇచ్చారని చెప్పేసి మనోడు మళ్ళీ కౌంటర్ వేస్తాడు బిగ్ బాస్ గేడి. బిగ్ బాస్ క్లారిటీ ఉంది అసలు, నువ్వు ఓటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైందా? బిగ్ బాస్కి అసలు నీ క్లారిటీ ఉందా? నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు, ఏది పడితే అది గేమ్ అంటున్నావు, బొక్కలా ఉంది అంటాడు అనమాట ఇక్కడ మళ్ళీని. అయితే ఆదిత్య అంటాడు, ముగ్గురు కదా అబ్బాయి టీంలో, ముగ్గురు కదా. ఆదిత్య అంటాడు, నాకు చీఫ్ అవ్వడం ఇష్టం లేదు, కష్టం, చీఫ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చీఫ్ అయ్యాడంటే ఈ గొడవలు పడ్డాయి, టాసులు పడ్డాయి, ఇవన్నీ అందుకు వచ్చిన తలపోటరా బాబు, ఏదో టీంలో ఉంటే వద్దు సరోజా అంటే సరిపోద్ది, అదే మనం అనుకో ఇవన్నీ ఎవరు లీడ్ చేస్తాడని మనోడు ఫస్టే చేతులు ఎత్తేస్తాడు, నాకైతే వద్దురా బాబు అని చెప్పేసి. తర్వాత యష్మి ఏమంటదంటే, అభయ్ చీఫ్గా తీస్తాడు కదా, కానీ యష్మి అంటది చీఫ్గా చాలా బాగా చేశాడు అభయ్ గారు అన్నట్టుగా, మొత్తం టీం సభ్యులందరిలో బాగా చేశాడంటే చప్పట్లు కొడతారు, అభయ్ బాగా చేశాడని చెప్పేసి. తర్వాత సీత ఏమంటదంటే, నిఖిల్తో ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఫస్ట్ అంటే మన తనకి రెడ్ యాగ్ ఇవ్వడానికన్నా ముందు, ఎవరికి బిగ్ బాస్ అడగడానికన్నా ముందు తను ఏం చేస్తాడంటే, సోనియాని ప్రకటించడానికి ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆల్రెడీ సీత వెళ్ళి అడుగుతుంది అనమాట, ఈ ఎగ్ ఇస్తే కనుక ఒక చీఫ్ కంటెండర్ కింద అయ్యే అవకాశం ఉంది కాబట్టి సీత వెళ్ళి అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, ముందు అంటే సోనియాకి ఇవ్వడానికి ముందు ఏమని అడుగుతుంది అంటే, నేను అందరికన్నా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను, అంత బేగా మాటలు జారను, నేను ఇప్పుడు వరకు అన్ని గేమ్స్లోని బాగానే ఆడాను, కొంచెం ఎమోషనల్ తప్ప మిగతా దాంట్లో నాకు మైనస్ ఏం లేదు, కొంచెం ఏమైనా అవకాశం ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వని చెప్పేసి నిఖిల్ని అడుగుతుంది. అలాగే పృథ్వీ కూడా వెళ్ళి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఏమన్నా నాకు ఛాన్స్ ఇచ్చావనుకో, నేను నామినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది కదా, ఒక వీక్ అన్నా సేవ్ అవ్వచ్చు, కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని పృథ్వీ అడుగుతాడు. ఇదే విషయాన్ని పట్టుకుని సోనియా దగ్గర చెప్తాడనమాట నిఖిల్. ఏమని చెప్తాడంటే, వాళ్ళు అడుగుతున్నారు నన్ను, సీత అడుగుతుంది, సీత అయితే ఆల్మోస్ట్ నాకే ఇవ్వని చెప్పేస్తుంది, పృథ్వీ కూడా అడిగాడు, మరి సీత అయితే ఎలా అంటుందంటే, అప్పుడు సోనియా అంటుందన్నమాట. సోనియా ఏమంటుందంటే, అలా పిచ్చింగ్ చేయాలంటే చేస్తారు కదరా, అడుగుతారురా, మరి నువ్వేం చెప్పావు అన్నాడు. లేదు నేను చెప్తాను అన్నాడు, కానీ ఆల్మోస్ట్ అందరూ నేను నీకు ఇస్తానని అనుకుంటున్నారని చెప్పేసి అంటాడు మన నిఖిల్లో సోనియాతో. అయితే నాకు అవకాశం ఇచ్చారనుకో, సోనియా అంటది, నాకు అవకాశం ఇస్తే నా లీడర్షిప్ క్వాలిటీ ఏంటో చూస్తారు మీరు అందరూనే,
అని చెప్తుంది. నేను చాలా బాగా చేస్తాను నా లీడర్షిప్ అని చెప్తుంది. తర్వాత పవర్ ఏమన్నా వస్తే డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది, నేను చేసి చూపిస్తానని చెప్తుంది అనమాట. ఇక్కడ నిఖిల్ టీంలో విష్ణుప్రియ ఫస్టే చెప్తుంది, నాకు వద్దురా బాబు, నేను పిచ్చి పిచ్చిగా ఆడతాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను, నాకైతే చీఫ్ కంటెంటర్ అవకాశం నాకు వద్దు, నాకు అవసరం లేదని చెప్తుంది. సీత అయితే నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. అలాగే పృథ్వీ అడుగుతాడు. తర్వాత నయనకైతే అడగదు, కానీ వీళ్ళు అనుకుంటారనమాట అవతల యష్మి టీం వాళ్ళు అయితే నయనకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నదని, కానీ ఎక్కువ మంది సోనియాకి ఇస్తాడని చెప్పేసి అనుకుంటారు. తర్వాత పృథ్వీ అడిగేశాడు కదా, పృథ్వీది అయిపోయింది. నెక్స్ట్ యష్మి ప్రేరణ. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కదా, ఎవరు అభయ్ టీంలో ముగ్గురు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదిత్య గారు ఆల్రెడీ చీఫ్ నాకు వద్దు చీఫ్ నాకు వద్దు బాబా, తలపోటు నేను భరించలేనని చెప్పేసి ఆయన వద్దంటాడు. ఇంకా ఉన్నది నబీలు అండ్ మణికంఠ, యష్మి, ప్రేరణ వీళ్ళే కదా. అయితే ఇక్కడ సరదాగా అంటారు మనీ చీఫ్ అవుతాడేమో అంటే, వీళ్ళు అంటారు మనీ చీఫ్ అయితే కదా కంపల్సరీ యష్మినే తీసుకుంటాడు అని చెప్పేసి అంటారు. ఈ పక్కన ప్రేరణ మిగతా నబీలు వాళ్ళు. అప్పుడు ఏమంటాడంటే 100% తన్నే తీసుకుంటానంటే, నువ్వు తీసుకోవద్దురా బాబు, నువ్వు తీసుకుని నాకు హార్ట్ అటాక్ వస్తుంది, ఒకవేళ నువ్వు నన్ను తీసుకున్నావు అంటే డైరెక్ట్ బిగ్ బాస్తో అడుగుతాను, నాకు నామినేట్ చేయడం గట్ట ఏమవుతుంది, డైరెక్ట్గా నన్ను ఎలిమినేట్ చేశాను బిగ్ బాస్ అని అడుగుతానని చెప్పి నవ్వుతూ అంటారనమాట. నువ్వు లేకుండా ఎలాగరా, నిన్నే తీసుకుంటానని చెప్పేసి మనకంట అంటాడు. తర్వాత అయితే నబీల్ ఏమంటాడంటే, నిజంగా మనకంటే చీఫ్ అయ్యాడు అనుకో అందరు అమ్మాయిలనే తీసుకుంటాడు, అబ్బాయిలను ఎవరిని తీసుకోవడని చెప్పేసి అంటాడు. అయితే ప్రేరణ ఏమంటుందంటే, ఒక బాయ్ 5 గర్ల్స్ ఉన్నారంటే కనుక ఫ్యాంటసీ అదే కనుక ఒక బాయ్ 5 గర్ల్స్ ఉంటే కనుక 5 బాయ్స్ ఒక గర్ల్ ఉన్నదంటే కనుక అది డార్క్ ఫ్యాంటసీ అంటే అందరూ నవ్వుకుంటారు అనమాట. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ నిఖిల్. అదే ఆల్రెడీ నిఖిల్ చెప్పేసాను కదా, నిఖిల్ దగ్గరికి వచ్చి విష్ణుప్రియ అడిగితే అదే విష్ణుని వద్దని తనే చెప్పేస్తుంది డైరెక్ట్గా. తర్వాత యష్మి అంటది, ఆల్రెడీ వాడు డిసైడ్ ముందే అయిపోయాడు సోనియాకి ఇద్దామని చెప్పేసి ఎగ్ అయితేనే, అందుకని సోనియాకి ఇస్తాడు, ఏమన్నా అవకాశం ఉంటే ఆయనకి ఇవ్వచ్చని. ఇదంతా ముందు ఎగ్ ఇవ్వడానికి ముందు డిస్కషన్ జరుగుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఆదిత్య అంటాడు, అబ్బాయి నీకు 3 డేస్లో లీడర్షిప్ పోయింది, నువ్వు బిగ్ బాస్ని ఏది పడితే అది మాట్లాడు, అందుకే లీడర్షిప్ పోయిందని చెప్పేసి అంటాడు. ఇక్కడ విష్ణు అంటది, విష్ణుప్రియ ఫస్ట్ టాస్క్ కాదు, అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి అంటే, అబ్బాయిని ఏదో ఒకటి చేయాలంటే ఏదో పడితే అది మాట్లాడుతుంది కదా బిగ్ బాస్ గురించి, అందుకే అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి బిగ్ బాస్ వాళ్ళు అన్నట్టుగా సరదాగా నవ్వుతూ అంటది. నేనేమన్నా బాబు అన్నట్టుగా మనోడు అలా చూస్తూ ఉంటాడు. తర్వాత అబ్బాయి అంటాడు అనమాట, బిగ్ బాస్కి తెలవదు నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఓడిపోయిన టీంలోంచి ముగ్గురిని చీఫ్ కంటెంటర్స్ అన్నారు కదా, దాని గురించి మొత్తం మీద మనోడు ఏంటంటే అసలు బిగ్ బాస్కి ఏం తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు బిగ్ బాస్కి అని మళ్ళీ అంటాడు. ఆల్రెడీ అన్న తర్వాత మనీ అంటాడు, అయితే వీళ్ళ టీంలో మనీ వస్తే మనీ అవుతాడేమో అన్నట్టుగా యష్మి వాళ్ళ టీం సరదాగా అనుకుంటే, ఒకవేళ మా టీంలోకి వచ్చినప్పుడు అంటే యష్మి అంటది, ఒకవేళ నువ్వు రేషన్కి వెళ్ళినప్పుడు అంటే అక్కడ రేషన్ కోసం తీసుకురావడానికి వెళ్తారు కదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, నువ్వు చికెన్ తీసుకొస్తావా మా కోసం అంటే తీసుకొని వస్తానని చెప్పేసి అంటాడు. ఒకవేళ నువ్వు సరిగ్గా తేవక దారిలో ఎక్కడన్నా పడిపోయావనుకో, మాకు రేషన్ లేకపోతే మా పరిస్థితి ఏంటని అడిగితే, మీకోసం అవతల టీం వాళ్ళకి సంబంధించిన రేషన్ అంతా దొంగతనం చేస్తాను, నేను దొంగతనం చేసి మొత్తం తెచ్చేస్తానంటే అవి నబీలా వాళ్ళు అంటారనమాట. నువ్వు చీఫ్ లక్షణాలే కనపడుతున్నాయి, నీ దగ్గర చీఫ్ లక్షణాలు కనపడట్లేదు అంటే ప్రేరణ యష్మి అంటారు, నువ్వు చీఫ్ అయిన తర్వాత కూడా థీఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి అని ప్రేరణలో సరదాగా అంటారనమాట. దీని తర్వాత బిగ్ బాస్ ఈ సీజన్లో క్లాన్స్ అంటే ఇందులో మనకి కెప్టెన్ తీస్తాడు ఈ సీజన్లో క్లాన్ చాలా ముఖ్యం మనకి. అయితే ఈ క్లాన్కి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి, ఈ క్లాన్స్కి కొన్ని ప్రయోజనాలు అంటే విన్ అయిన క్లాన్స్కి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా క్లాన్ ఓడిపోయినప్పుడు వాళ్ళకి కొన్ని నష్టాలు ఉంటాయని చెప్తాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, అందాక వాళ్ళ క్లాన్ కోసం బాగానే చెప్పాడు, ఓడిపోయినా ముగ్గురు ఎవరినో ఒకళ్ళని ఏదో చేద్దామని అనుకుని ఉండొచ్చు,
తర్వాత మళ్ళీ మనోడు నోరు జారాడు కదా, అసలు బుర్ర పని చేయదు, నెక్స్ట్ ఏం ఇవ్వాలో తెలియట్లేదని మళ్ళీ అన్నాడు కాబట్టి మళ్ళీ కాలు అన్నట్టుంది. అయితే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకి అదే ఏదైతే పోయినారో వాళ్ళకి కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ అభయ నాయకత్వం వల్ల మీ క్లాన్ ఓడిపోయింది. బిగ్ బాస్ ఏమంటే ఇది బిగ్ బాస్ ఇల్లు, బిగ్ బాస్ మండింది కదా, ఇక్కడ అనౌన్స్మెంట్ అంటే ఇది బిగ్ బాస్ ఇల్లు, బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఇక్కడ బిగ్ బాస్ పెట్టింది రాజ్యం, బిగ్ బాస్ రాజ్యంలో రాజు ఏం చెప్తే అదే చేయాలి కదా, దాని చేత ఆ రూల్సే మీకు వర్తిస్తాయని చెప్తాడు. మీరు ఆ రూల్స్ కట్టుబడి లేరనుకో, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కట్టుబడి లేకపోతే కనుక కాదు కూడదని ఎవరన్నా అంటే ఇంటి నుంచి వెళ్ళిపోండి అంటాడు అనమాట. వీళ్ళందరినీ లైన్లో నిల్చోబెట్టి ఇది చెప్తారనమాట. బిగ్ బాస్ రూల్స్ మాత్రమే నడుస్తాయి, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కరెక్ట్ కాదని ఎవడన్నా అనుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. నిర్ణయం మీదే. బిగ్ బాస్ కంటే మేమే ఎక్కువ అని అనుకున్నారనుకో, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి 2 డోర్లు ఓపెన్ చేస్తారు. ఇక్కడ విష్ణుప్రియ అభయ్ని ఎలా చూస్తూ ఉంటుంది, ఏం చేస్తాడు అభయ్ అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తూ ఉందట అని చెప్తుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే అభయ్ అలా నుంచొని ఉంటాడు, ఏం మాట్లాడ్డాడు. అయితే బిగ్ బాస్ చెప్పింది పలానా వాళ్ళు బిగ్ బాస్ని తక్కువగా మాట్లాడుతుందని చెప్పి డైరెక్ట్గానే చెప్పేస్తాడు అనమాట. చెప్పేస్తున్నప్పుడు తనకి ఏం తెలియదంటగా అలా చూస్తాడు. ఈ లోపల సోనియా వస్తుంది అక్కడికి. సోనియా వచ్చి అంటే మీ టీంలో ఎవరన్నా ఏమన్నా అంటే సారీ చెప్పు అంటే, ఆల్రెడీ నేను బిగ్ బాస్ సారీ చెప్పాను, మేము రూల్స్ అన్నీ పక్కాగా పాటిస్తున్నాం, పక్కాగా రూల్స్ అన్నీ నేను పాటిస్తున్నాం అని చెప్తాడు. చెప్పిన తర్వాత పర్వాలేదు నువ్వు చెప్పు అంటే, లేదు నేను బాగానే పాటిస్తానంటే అందరితో పాటు తను కూడా సారీ చెప్తాడు. అప్పుడు సోనియా మాట్లాడుతుంట, మా వల్ల సోనియా అంటది, మా వల్ల ఏమన్నా తప్పు జరిగితే కనుక క్షమించండి బిగ్ బాస్, నా అపాలజీ చెప్తున్నాం, తెలుసో తెలియక ఏమన్నా మాట్లాడినా తప్పుగా అనుకోవద్దు, ఎవరు మాట్లాడినా అని చెప్పేసి సోనియా చెప్తుంది. సోనియా చెప్పిన తర్వాత ఏమంటాడంటే, నేను ఒక లైన్ చెప్తాను, దానికి మీరు కట్టుబాటు అవుతా కనుక ఓకే అని చెప్తాడు. అక్కడ ఏం చెప్తాడంటే, నేను చెప్పే కండిషన్స్ మీరు ఒప్పుకుంటే డోర్స్ క్లోజ్ అవుతాయని చెప్తాడు. ఇది నా ఇల్లు నా రూల్స్ అని చెప్తాడు అనమాట. ఓకే బిగ్ బాస్ మేము చెప్పిందే మేము పాటిస్తామని చెప్పేసి అంటారు. అన్న తర్వాత విష్ణుప్రియ అంటది, ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్, ఒకసారి నవ్వండి బిగ్ బాస్ అంటది అనమాట. అన్న తర్వాత ఇక్కడతో బిగ్ బాస్ అభయ్కి ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆల్రెడీ ఓడిపోయిన టీంలో 3 చీఫ్ కంటెండర్స్ చేసి అందులోంచి ఒకరు చేద్దరు, మళ్ళీ అభయ్ వీళ్ళ నెక్స్ట్ ఏం పెట్టాలో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మళ్ళీ అనడంతో తీసేశారనమాట. ఆ టీంలో ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. నాకు తెలిసి రేపు సాటర్డే ఎపిసోడ్లో వీళ్ళు ఒక్కొక్కరికి అది చెప్పినప్పుడు పర్వాలేదు, అతను అన్నప్పుడు పక్కన మీరుండి నవ్వడం ఏంటని చెప్పేసి ఇలా కూడా క్లాస్ పడే అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళకి అవి అవకాశం తీసేశారనమాట ఆ టీం సభ్యులది. అయితే ఇది అయిపోయిన తర్వాత అభయ్ కూర్చొని ఉంటాడు. అంటాడు ప్రేరణ వస్తే ఎవరు రూల్స్ ఫాలో అవ్వలేదు, అందరూ రూల్స్ ఫాలో అయ్యారు, నేను కూడా ఫాలో అయ్యాను, నేను ఏం చేశానంటే అప్పుడప్పుడు మైక్ మర్చిపోయానని తప్ప నేను రూల్స్ ఫాలో అయ్యానని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల ప్రేరణ వచ్చి ఇలా కొడుతుంది అనమాట. కొడతా ఉండి మళ్ళీ ఇలా అనకన్నా ఎందుకు వచ్చింది తలపోటు, ఇప్పటికే ఒకసారి అయిపోయింది మనకి, వద్దు బాబు ఇంకేం మాట్లాడగాని ఇలా కొడుతుంది అనమాట. నేను రూల్స్ బ్రహ్మాండంగా పాటిస్తున్నాను, నేను రూల్స్ ఎందుకు పాటించట్లేదు మైక్ తప్ప అంటాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు ప్రేరణ, నేనేం తప్పు చేశాను కొడుతున్నావు, నేనేం చేశాను చెప్పు, అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాను నేను. ప్రేరణ నేను జస్ట్ జోక్స్ చేశాను అంతే బిగ్ బాస్ని, జస్ట్ జోక్స్ అంతే అంటాడు అనమాట. అంటే అక్కడ అబ్బాయి అది జోక్స్ కాదు, ఊరుకో బాబు ఎందుకు వచ్చిన తలపడు మనకు వదిలే అంటే, నేను జోక్స్ చేశాను అంతే. నేను అవసరమైతే బిగ్ బాస్ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ఏమన్నా చెప్పాడా, నా పేరు ఏం చెప్తే కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు అనుకో, అప్పుడు నన్నే అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను, అప్పుడు బిగ్ బాస్ సారీ చెప్తాను అయిపోద్ది కదా, నన్ను ఏం రమ్మలేదు, పర్టికులర్ నా పేరు తీసి చెప్పలేదు కదా అని చెప్పేసి ప్రేరణతో అంటాడు అనమాట. నాకు ఇక్కడ ఏమంటాడంటే, అబ్బాయి నేను నార్మల్గా మాట్లాడేస్తాను, ఇది నేను ఫేక్గా నేను ఏది పడితే ఫేక్గా ఉండడానికి ఇష్టపడలేదు, నాకు అనిపించింది మాత్రం బయట కూడా ఎట్లా ఉంటాను బాయ్, నేను ఇలాగే మాట్లాడతాను, అది బిగ్ బాస్ ఒకవేళ నచ్చలేదని చెప్తే కనుక సారీ చెప్పేసి నేను అక్కడితో అది ఇది అనడం మానేస్తానని చెప్పాడు. అంటే
నేను బయట కూడా ఇలాగే మాట్లాడతాను, బుర్ర దొబ్బిందా, దమక్ లేదా, ఇలాంటి మామూలుగా మాట్లాడేస్తుంటాను నేను. అది ఒకవేళ బిగ్ బాస్ టీంకి ఒకవేళ నచ్చకపోతే కనుక అదే నన్ను పిలిస్తే కన్ఫెషన్ రూమ్లోకి నేను సారీ చెప్పేసి నా జోక్స్ మీకు నచ్చట్లేదు కాబట్టి ఇకపై నేను ఇలా మాట్లాడను అని చెప్తానని చెప్పేసి అంటాడనమాట. అంటే ఇంకా తను అనుకున్నాడు, తను అనుకోడు. అయితే మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళ టీంలో వాళ్ళందరూ ఇది అభయ గురించి అన్నారు బాబు అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ అభయ్ దగ్గరకు వచ్చి అంటది, ఏమంటదంటే విశేషాలు ఏంటి అంటది. ఏమంటే విశేషాలు ఏమి లేవంటది. నువ్వు డోర్ తీసినప్పుడు డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతావు అనుకున్నాను, నువ్వు వెళ్తున్నావా లేదని చూస్తానని చెప్పేసి అంటదనమాట. అన్న తర్వాత అలాగా అక్కడతో అది అయిపోద్ది వాళ్ళ డిస్కషన్ దీనికి సంబంధించి. వెంటనే సాంగ్ స్టార్ట్ అవుతుంది మన్నాడు. జామ్ 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 జజ్జనక్క ఆ పాట ఉంది కదా, ఆ సాంగ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ప్రేరణ పృథ్వీ డిస్కషన్ అనమాట. ప్రేరణ పృథ్వీ మధ్య డిస్కషన్ ఏంటంటే ఇక్కడ ప్రేరణ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే నువ్వు చాలా అగ్రెసివ్ అవుతున్నావు, అగ్రెసివ్ అవ్వడం వల్ల ఏంటంటే నీ గేమ్ పాడవుతుంది, కొంచెం తగ్గించుకుంటే బెటరు. అంటే నేను ఎక్కడ అగ్రెసివ్ అవుతున్నానంటే గేమ్ స్టార్ట్ అవ్వకముందు నువ్వు మమ్మల్ని విసిరేస్తున్నావు, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు, నువ్వు మమ్మల్ని తోసేస్తున్నావు కదా 2 చేతులతో నన్ను యశ్మిని అంటే. నేను ఎక్కడ తోసేసానంటే గేమ్ స్టార్ట్ అయినప్పుడు తోసిన పర్వాలేదు, ముందే తోసేస్తాను అంటే ఏమి లేదు, మా వాళ్ళు ఎగ్స్ పడితే తీసుకొని రెడీగా ఉన్నారు, నేను ఏంటో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకుండా ఇలా అడ్డుపడతానంటే అదే కొంచెం అగ్రెసివ్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ అబ్బాయి ఒకవేళ సోనియా అన్నదట అబ్బాయి దగ్గర, మణికంఠకి యాక్చువల్గా నామినేట్ చేస్తాను, మణికంఠ షాక్ అయిపోతాడు నేను నామినేట్ చేస్తే, అక్క అని తిరుగుతున్నాడు కదా, నేను నామినేషన్ వేసినప్పుడు షాక్ అయిపోతాడు చూడు మణికంఠ అని అంటే, మా అబ్బాయి అంటాడట ఆడు నిన్ను షాక్ చేస్తాడు చూడు, ఒక పాయింట్ తక్కువ అని చెప్పేసి నీకు వేయడం మానేసాను తప్ప లేదా నీకు వేస్తానని చెప్పేసి అని అంటాడంటే, మణికంఠ అయితే ఆర్గ్యుమెంట్ గట్టిగానే చేస్తాడు, ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరికీ పడుతుంది అన్నట్టుగా అనుకుంటారనమాట. తర్వాత ఆదిత్య అంటాడు, కాబోయే చీఫ్ మీరు అంటాడు మణికంఠని. అయితే ఇక్కడ మణికంఠ అవుతాడని చెప్పేసి అనుకుంటా సరదాగా మాట్లాడుకుంటారు, మీరు హోప్స్ పెంచొద్దు దయచేసి, అవినప్పుడు చూద్దాంలా అని చెప్పేసి మణికంఠ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళ టీం వాళ్ళు అనుకుంటారు అబ్బాయి గట్టనే. అయితే నెక్స్ట్ ఇక్కడ సీత అండ్ నిఖిల్. అయితే ఇక్కడ నిఖిల్ అండ్ సోనియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సోనియా కోపగిస్తుంది అనమాట, ఎలా నిఖిల్ వస్తుంటే అలా తిరిగిపోతుంటే, అలా వస్తే ఇలా తిరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏం జరిగిందంటే ఎందుకు అలా చేస్తానని నిఖిల్ అడిగితే చెప్పదన్నమాట, ఇలా చూస్తూ ఉంటుంది, మొత్తం అలా ఇలా తిప్పుకుంటూ ఉంటుంది, మొత్తం ఆడవాళ్ళు ఈ విషయంలో అనమాట. అయితే దానికి ఏంటంటే నిఖిల్ అడుగుతాడు, నేను సిగరెట్ కాల్చనే నువ్వు కోపగించుకున్నావు అంటే, అబ్బాయి అలాగే ఏం లేదు అది లేదంటే జస్ట్ ఒక అర్జ్ చేసుకుని అక్కడితో అయిపోద్ది. అయిపోయిన తర్వాత అబ్బాయి నిఖిల్తో అంటాడు అనమాట, ప్రతి దాంట్లోనే నువ్వు తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిన్ను కూర్చుంటూ నుంచుంటూ గేమ్ ఆడంటే అలాగ అనిపిస్తుందిరా అని చెప్పి అబ్బాయి చెప్తాడు అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు అనమాట అబ్బాయితో, దొబ్బుతుందిరా, బాగా తింటే తిన్నానంటుంది, లేదంటే లేకన్నట్టుగా ప్రతి దానికి అది ఇది అది అని చెప్పేసి నన్ను దొబ్బుతూ ఉందిరా బాబు, ఎలా చేస్తాను నాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తాడు. తర్వాత ప్రేరణ యష్మితో అంటదనమాట, ఏమంటదంటే నాకు అంత త్వరగా వెళ్ళాలని లేదు, వెళ్ళాలనుకుంటలే, నేను అంత త్వరగా వెళ్ళకూడదని అనిపిస్తుంది నాకు అని యష్మితో నాకు ఇంత త్వరగా వెళ్ళకూడదు అనిపిస్తుంది అంటే, యష్మి అంటది ఈ వీక్ నువ్వే వెళ్తావు రేపు అంటది. ఇలా చూస్తుంది అనమాట. చూస్తే ఒక నవ్వు నవ్వుతుంది యష్మి. తర్వాత నబీలు ప్రేరణ అడుగుతాడు, అంటే ఇక్కడ యష్మి అంటది కదా ఈ వీక్ నువ్వే వెళ్ళిపోతావు అనిపిస్తుంది అంటే, అసలు నిన్ను ఎవరు నామినేట్ చేశారు అని నబీల్ అడుగుతాడు. నిన్ను ఎవరు నామినేట్ చేశారంటే ప్రేరణ అంటది, ఎవరే బాబు నామినేట్ చేసిన దాంట్లో నువ్వు విష్ణుని ఆ మనీలా ఉన్నారు, అసలు నామినేట్ చేసి నువ్వు ఎలాగడుగుతావు ఆ క్వశ్చన్, అసలు నువ్వే నామినేట్ చేసావు అని చెప్పేసి నబీల్ అంటది. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే ఇక్కడ మళ్ళీ అభయ్ దగ్గర మాట్లాడతాడు అనమాట సోనియా గురించి. ఏమంటాడంటే ప్రతిదానికి ఇదైపోతుంది, ఎందుకు కోపగిస్తుందో అర్థం అవ్వట్లేదు, నాకు అదే అర్థం అవ్వట్లేదు, అందరూ నలుగురిలోనే వచ్చి మళ్ళీ నన్నేమో అడుగుతుంది, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి
ఫీల్ అవుతుంటాడు నిఖిల్. నాకు ఆకలి వేసినప్పుడు నేను తింటాను, తను తినమన్నప్పుడు నేను తినడం ఏంటి, అలాగ చెప్తూ ఉంటాడు అనమాట. తర్వాత సోనియా, మళ్ళీ అభయ్తో సోనియా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నిఖిల్ అభయ్తో మాట్లాడాడు, ఇక్కడేమో అభయ్తో మళ్ళీ సోనియా మాట్లాడుతుంది. ఏంటంటే వాడు పెద్ద శుద్ధపోస ఎవరిని, నిఖిల్ని. ఈడేంటంటే వీడు పెద్ద శుద్ధపోసేయుడు, భోజనం అందరూ తిన్న తర్వాత తింటాడు, అదే నుంచుని తింటాడు. అదే ముందు ఏంటంటే అసలు కోపగించడానికి కారణం ఏంటంటే ఫుడ్ ముందు తినేస్తాడు, తను తినమని చెప్పకుండా తినేస్తాడు అనమాట. అంటే అది తిన్నావా లేదా అని అడగకుండా తినేస్తాడు. తినేసిన తర్వాత లాస్ట్లో వచ్చి అడిగినందుకు తను కోపగిస్తుంది. కానీ మనోడు ఏమనుకుంటాడంటే నిఖిల్ సిగరెట్ తాగిందని కోపగించిందేమని చెప్పి మనోడు అనుకుంటాడు అనమాట. సో దానికోసం ఇవి చెప్తుంది అదే ఆడు పెద్ద శుద్ధపోసాడు, ఆడి అందరూ తిన్న తర్వాత తింటాడు, అలాంటిది ముందే తినేసాడు, తర్వాత లాస్ట్లో తిన్నావా లేదా అని అడుగుతున్నాడు. ఆ శుద్ధపోస నన్ను తినలేదా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఇంకా తినలేదని నన్ను అడిగాడు, నాకు అందుకే కోపం వచ్చింది, 1-2 రోజులు మాట్లాడడం మానేసి తర్వాత మాట్లాడతాను, మరీ ఎక్కువగా ఫీల్ అయిపోతే అప్పుడు వెళ్ళి మాట్లాడతాను అంటాడు. అబ్బాయి ఎలా చూస్తూ ఉంటాడు, సర్లే ఏదో అని చెప్పేసి. తర్వాత అబ్బాయి అయితే వాడు దగ్గరకు వచ్చి నీతో మాట్లాడడానికి వస్తే నువ్వు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావు కదా నా దగ్గర అన్నాడు అంటాడు. దానికి అంటది మరి 1-2 రోజులు చూసి అప్పుడు నేను ఇది చేస్తానని చెప్పేసి. తర్వాత ఇక్కడ అయిపోద్ది. అప్పుడు నిఖిల్ సీత దగ్గరికి వెళ్తాడు అనమాట. సీత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే సీత ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆల్రెడీ ఎగ్ మరి సోనియాకి ఇచ్చాడు కదా, సరే వదిలేస్తే వదిలే, అంటే నువ్వు తనకి ఇస్తావని నాకు తెలుసు, కానీ ఏంటంటే ఏదో కొంచెం హోప్ ఉంటుంది కదా, అంటే నువ్వు అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదని కాదు, నువ్వు ఇవ్వడం నాకు గౌరవమే చీఫ్గా, అయితే నాకు నువ్వు ఇస్తావేమో నాకు అనిపించింది, అందుకే ఫీల్ అవుతున్నాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తుంది. పర్వాలేదు అది కాదని ఏదో కారణం చెప్పబోతూ ఉంటాడు. లేదు నువ్వు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి సీత వెళ్ళిపోతా ఉంటే వద్దులే నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళిపోతానని చెప్పేసి తను వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ సోనియా వస్తుంది, మళ్ళీ వచ్చి సీత ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎగ్గు గురించి అంటే లేదు నువ్వు వెళ్ళిపో పర్వాలేదు అని చెప్పేసి అంటది. అన్న తర్వాత పర్లేదు ఏమనుకోకు, ఆడు నాకు ఇచ్చాడు కానీ నేను ఇంకా నెగ్గాలి కదా, ఆడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, నేను నెగ్గనని ఇచ్చాడు అంటే లేదు పర్లేదు అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మణికంఠ, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటే విష్ణుప్రియ అలాగా స్విమ్మింగ్ పూల్ సైడ్ చూస్తూ ఉంటే అందులో పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో దూకుతుంటే పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో దూకాడని చెప్పేసి విష్ణుప్రియ అంటది. నీ కళ్ళు మరీ స్కానర్లా పనిచేస్తున్నాయి, ఎక్కడన్నా స్కాన్ చేసేస్తున్నావు అంటే ఊరుకో, నేను పృథ్వీనే కాదు మిగతా వాళ్ళని కూడా ఇష్టపడతాను అని చెప్పేసి అంటదనమాట. మిగతా వాళ్ళని ఇష్టపడతాం అంటే ఇందులో పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ఇద్దరే కదా ఉన్నారు, అంటే అలాగని కాదు మగాళ్ళు లేరా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, నాకు అందరినీ చూస్తాను, నేను అందరితోనే బాగానే ఉంటాను, అందరినీ ఇష్టపడతాను అన్నట్టుగా ఒక మాట చెప్తే ఎవరు ఆదిత్య గారు కళ్ళు బాగుంటాయి, అందుకే ఆయన అంటే అందుకే మరి నన్ను నామినేట్ చేసినట్టున్నాడు, నేను ఇష్టపడుతున్నాను అన్నట్టుగా సరదాగా అంటది. అదే పక్కన ఉన్నాడు కదా మనీ అంటే మనీ ఫస్ట్ హగ్ చేసినప్పటి నుంచి మనీని ఇష్టపడుతున్నాను అంటది. సరేనా అయితే ఇలా అయితే హగ్ చేసుకుంటాను, మళ్ళీ మేము వస్తుంటే వద్దు బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా సరదాగా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏం జరిగారంటే ఆల్రెడీ నిఖిల్ టీం నుంచి నిఖిల్ చీఫ్ కంటెండర్ అయినాడు కదా, రెడ్ ఎగ్ ఉన్నందుకు సోనియా కూడా చీఫ్ కంటెండర్ అయింది. వాళ్ళ టీం మొత్తం పీకేశారు కదా అబ్బాయి నోడుదోల వల్ల, వాళ్ళ టీం మెంబర్స్కి అవి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ వీళ్ళున్న నిఖిల్ అండ్ సోనియా ఇద్దరికి కలిపి ఒక టాస్క్ పెడతారు, నిదానమే ప్రధానం అని చెప్పేసి. జస్ట్ మనం కొంచెం మోకాళ్ళతో నడుస్తూ ఉన్నప్పుడు పైన 2 ప్లేట్లు కడతారు, ఆ ప్లేట్లో 2 బాల్స్ పెడతారు అనమాట. ఆ బాల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎండ్ బజర్ అయ్యేలోపు ఎన్ని బాల్స్ పట్టుకెళ్తే ఎవరు ఎక్కువ పట్టుకెళ్తే వాళ్ళ టాస్క్ విన్ అయినట్టు. వాళ్ళ శక్తి టీంకి చీఫ్ అవుతారనమాట. అయితే ఇక్కడ సోనియా ఏం చేస్తుందంటే కొంచెం చేస్తూ ఉంటుంది కానీ అంత ఫోకస్డ్గా చేయలేదు, కానీ తినైతే బాగా బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నిఖిల్ చేస్తాడు, అదే సంచాలకుగా సీత ఉంటుంది అనమాట. 10 బాల్స్ బ్యాలెన్స్ చేస్తాడు, తను తక్కువ చేస్తుంది కాబట్టి మళ్ళీ శక్తి టీంకి నిఖిలే చీఫ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వస్తీలోకి అయిపోయాడు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు, నిఖిల్
వీళ్ళు మనకంట వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ యాక్చువల్గా నిఖిల్ సోనియానే గెలిపిస్తాడని చెప్పేసి మిగతా టీం మెంబర్స్ అందరూ అనుకుంటారట. ఎవరిని మన ఇప్పుడున్న నిఖిలే సోనియాని గెలిపిస్తాడని అనుకుంటారు. ఎందుకంటే తను ఓడిపోతాడని చెప్పేసి అని అనుకుంటారని చెప్పేసి మిగతా వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి అంటారు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అదే విషయం నిఖిల్ అంటాడు, ఒకవేళ నేను గివప్ ఇచ్చేస్తే కనుక సోనియా నెగ్గిస్తాడు అంటారు, కానీ నేను గేమ్గానే ఆడదామని అనుకున్నాను, అందుకే ఆడాను. ఆల్రెడీ తనకి ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే తను నేను ఎలా చేయగలను, అలా బెటర్గా చేయగలను ఇలా అంటుంది కాబట్టి తనకు ఒక ఛాన్స్ ఇస్తే అసలు తను ఏం చేయగలదో చూస్తాం కదా, అప్పుడు మనం కూడా మాట్లాడచ్చు అన్నట్టుగా నేను ఛాన్స్ ఇచ్చానని చెప్పేసి నిఖిల్ చెప్తూ ఉంటాడు అనమాట. ఈ పక్కన యాక్చువల్గా వాళ్ళు అబ్బాయి టీంలో ముగ్గురు ఉన్నారు కదా, అదే అందులో మణికంఠ కూడా ట్రై చేస్తాడు అనుకున్నాడు. అనవసరంగా ఛాన్స్ వచ్చినట్టు వచ్చిపోయిందని చెప్పేసి మణికంఠ ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి అనవసరంగా మిస్ అయ్యాను ఛాన్స్, అది ఉంటే కొంచెం బాగుంది కదా, నేను నామినేషన్లో లేకుండా ఉండను, కొంచెం గేమ్ చేయించుకునే అవకాశం ఉంటుందని అక్కడ మనవాడు బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ సీత అండ్ పృథ్వీ వీళ్ళు ఇక్కడ పృథ్వీ పిలుస్తాడు అనమాట నిఖిల్ని. యాక్చువల్గా నువ్వు సోనియాకి ఇచ్చావు కదా అవకాశం, సరే సోనియా అలాగే ఓడిపోయింది, అది వేరే సంగతి, కానీ అసలు నాకు ఎందుకు ఇవ్వలేదు, సీతకి ఎందుకు ఇవ్వలేదు, మాకు విష్ణుకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే విష్ణు అయితే వద్దని చెప్పింది, నేను పిచ్చి పిచ్చిగా ఆడతాను తనే వద్దన్నది కాబట్టి ఇవ్వలేదురా. తర్వాత సీత అయితే ఎమోషనల్ అవుతుంది, నేనే ఎమోషనల్ అవుతాను, అందుకని చెప్పి సీతకి ఇవ్వలేదు. నీకంటే అగ్రెసివ్ అవుతావు, ప్రతిదానికి గొడవకి వెళ్తావు కాబట్టి అందుకే నీకు ఇవ్వలేదు. సోనియా అయితే కొంచెం ప్లాన్డ్గా కొంచెం ఎక్కడ ఎలా మాట్లాడాలో కొంచెం ఇది చేస్తుంది కదా, దాంతోపాటు తన గేమ్ ఎలాగ ఆడుతుంది, ప్రతిదానికి సంతకం ఉంది కదా, అసలు తను ఎలా ఆడుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఇచ్చానని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈ విధంగా ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. విషయం ఏంటంటే టోటల్ ఎపిసోడ్ మొత్తం మీద బిగ్ బాస్కి పంచులు వేసుకుంటూ వెళ్ళాడు ఎవరు, అబ్బాయి ఇలా పంచులు వేసుకుంటూ వెళ్తే ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలన్నట్టుగా అబ్బాయి పేరు చెప్పకుండానే డోర్స్ తీశారు. అప్పటికే అబ్బాయి బయటికి రాలేదు, నేనే అన్నాను అని చెప్పేసి. తర్వాత అది తీసిన తర్వాత పోను అబ్బాయి సైలెంట్గా ఉంటే సరిపోను, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ కామెంట్ చేశాడు కాబట్టి బిగ్ బాస్ మండి వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ మొత్తం తీసి పాడేశారనమాట. సో ఈ విధంగా బిగ్ బాస్ అబ్బాయి వెర్షన్ నడుస్తూ ఉంది. రేపు మరి సాటర్డే ఎపిసోడ్లో మరి బిగ్ బాస్ ఏమనుకున్నారు ఏంటని చెప్పేసి మరి అభయ్ అనే టీంతో నాగార్జున గారు ఏం మాట్లాడతారో రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నా రివ్యూ నచ్చినట్టయితే రాజు రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి.